నా అనికరా నాన్న చిన్నమ్మా అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లా కావలి సబ్ డివిజన్ ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను, మా ఉదయగిరి SI1 ఇంద్రసేనారెడ్డి గారు, ఉదయగిరి SI2 సేనయ్య, మేము ఈరోజు ఉదయగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించి గత నెల 20వ తారీఖున ఉదయగిరి మండలం ఆర్లపడియ ప్రాంతంలో ఉదయాన్నే ఒక 30 lakhs అశోక్ లైలాండ్ దోస్తు వెహికల్లో అక్రమంగా ఆర్లపడియ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ చెట్లను నరికి ఆ దొంగలను అక్రమ రవాణా చేయబోతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రోజు ఆ వెహికల్తో పాటు ఒక 30 lakhs 30 ఎర్రచందనం దొంగలు ఒక వెహికల్ దొరకడం జరిగింది. దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నంబర్ 6/2025గా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు పరుచుకొని అప్పటి నుంచి మా జిల్లా డైనమిక్ SP గారు డాక్టర్ అజితా విజయండ్ల IPS గారి ఆధ్వర్యంలో 3 టీములుగా ఫామ్ అయ్యాం. ఒకటి ఉదయగిరి CI గారి టీము, ఒకటి ఉదయగిరి SI1 గారి టీము, ఇంకోటి ఉదయగిరి SI2 గారి టీము, 3 టీమ్స్గా ఫామ్ అయ్యి అప్పటి నుంచి ఈ కేసులో ఎవరు షామిల్ అయ్యారు, ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది టెక్నికల్గాను హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగాను కొత్త పద్ధతుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా శ్రమించాము మా మేడం గారి ఆధ్వర్యంలో. ఈ క్రమంలో గత రాత్రి దీనికి సంబంధించి ఇదే ఉదయగిరి ప్రాంతంలోని సీతారాంపురం, ఉదయగిరి, వరికొండపాడు ఈ 3 మండలాలకు సంబంధించి భైరవాని కొండ అని చెప్పేసి ఈ పాలకొండల సిరీస్లోని ఒక కొండ భాగం ఈ 3 మండలాల గుండా వెళ్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత ఎర్రచందనం చెట్లు ఉంటే ఆ చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదయగిరి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది, సీతారాంపురంకు సంబంధించిన కొంతమంది అక్కడ దొంగలను చెట్లను నరికి దొంగలుగా చేసి అప్పుడు కొంచెం వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తీసుకొచ్చి మన నెల్లూరు రూరల్ పరిధిలో నరసింహకొండ దగ్గర ఒక పొలాల్లో దాచిపెట్టడం జరిగింది. అవి కూడా ఉదయగిరి ప్రాంతానికి సంబంధించినవిగా మేము ఐడెంటిఫై చేసి వాటిని తరలించబోతున్న క్రమంలో రాత్రి మాకు రాబడిన సమాచారం మేరకు ఒక 6 వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారితో పాటు ఏదైతే వాళ్ళు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఒక 34 ఎర్రచందనం దొంగలను, సుమారు వాటి వెయిట్ 448 గ్రాములు, మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు 5 lakhs పైన ఉంటుంది. గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని వాల్యూ నియర్లీ 20 lakhs అబవ్ ఉంటుంది. ఈ వర్త్ గల వాల్యూ రెడ్ శాండిల్ లాక్స్ని రాత్రి వీరితో పాటు ఐడెంటిఫై చేసి ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఈ 6 మందే కాకుండా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో భాగంగా తీసుకురావడం జరిగింది. రాత్రి మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఉదయగిరి ఆర్లపడియ ప్రాంతానికి సంబంధించిన కొండయ్య, నాగార్జున రెడ్డి అనే వాళ్ళిద్దరూ వీళ్ళు అడవిలోకి వెళ్ళి వాటిని కట్ చేసుకొని తీసుకురావడం, వాటిని మళ్ళా ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి రాము అనేవాడు, ఇంకొక అతను గురునాథం అనేవాళ్ళు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు. వీటన్నిటికీ సంబంధించి వాటిని మీడియేషన్ చేసి ఈ మెటీరియల్ని బయటికి తీసుకెళ్ళి అమ్మే క్రమంలో చెన్నై కానీ బెంగళూరు కానీ తీసుకెళ్లి అమ్మే క్రమంలో వీళ్ళకి మీడియేషన్ చేసే వ్యక్తిగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కాజా రసూల్ అలియాస్ బాషా అనే అతను వీళ్ళకి సహకరించుతూ ఉండడం జరిగింది. వీరితో పాటు వీళ్ళ అసిస్టెంట్స్ ఒకరిద్దరు ఉన్నారు. వారిని